గమ్మత్తైన విషయం ఏంటంటే పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి చూడండి ఒత్తిడి అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతికి దగ్గరగా, మనుషులకు దగ్గరగా, అంటే మనసుకు దగ్గరగా, మనసు విప్పి ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ప్రతిరోజు కలిసిమెలిసి జీవిస్తారు. కాబట్టి ఒత్తిడి అనేది పల్లెటూళ్ళల్లో ప్రకృతికి దగ్గరగా ఉండే వాళ్ళ జీవితాల్లో ఎప్పటికే కానీ రాదు. అదే పట్టణాల్లో యాంత్రికంగా జీవించే వాళ్ళలో చూడండి 100కు 90 మందిలో ఎప్పుడు ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. ఎందుకంటే పట్టణాల్లో ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోరు. పట్టణాల్లో అసలు నీ జీవితం నీదే, నా జీవితం నాదే, నేనేదో నా పని చేసుకుంటూ నేను బతుకుతానా, నీ పని చేసుకుంటూ నువ్వు బతుకుతున్నావని ఒకరికొకరు సంబంధమే లేకున్నట్టుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఒత్తిడి 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 ఒత్తిడి, పని ఒత్తిడి, బంధాల్లో ఒత్తిడి, వేరే వాళ్ళతో ఒత్తిళ్ళు, ఏదో రకరకాలమైనటువంటి వాళ్ళతో చాలా యాంత్రికంగా జీవిస్తూ చాలా దుఃఖాన్ని చెందుతూ జీవితం యొక్క విలువను ఎలా జీవించాలనేది కూడా తెలుసుకోకుండా పట్టణాల్లో ఉండేవాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి పట్టణవాసుల్లోనే ఒత్తిళ్ళు చాలా ఎక్కువ. పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళల్లో ఒత్తిడి చాలా వరకు మనం చూడలేం. అసలు ఒత్తిడి అంటేనే వాళ్ళకి తెలియదు, ఒత్తిళ్ళే తెలియదు. సో ఇంగ్లీష్లో ప్రెషర్ 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 ప్రెషర్, వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్స్, హెల్త్ ప్రెషర్స్, ఆల్ దోస్ థింగ్స్, మనీ 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 అంటూనే పట్టణాల్లో దాని వెంట పడి 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 ప్రెషర్ 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 అంటూ జీవిస్తూ ఉంటారు. ప్రెషర్ని దగ్గర రానివ్వకూడదంటే ప్రకృతికి దగ్గరగా ఉండాలి డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి.